హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుసుకుందాం రా ఛానల్. మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి ఎలా వచ్చింది, సో వాళ్ళు మన దేశాన్ని ఎలా ఆక్యుపై చేసుకున్నారు, ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ ఈవెంట్స్ జరిగాయి, సో తర్వాత మధ్యలో ఉద్యమాలు ఏమేమి జరిగాయి, సో అతివాదులు మితవాదులు చేసినవి ఏంటి, తర్వాత గాంధీ యుగంలో జరిగిన విషయాలేంటి, సో చివరగా మనకి స్వాతంత్రం ఎలా సాధించుకోబడింది, ఎప్పుడు సాధించాము, సో ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్టింగ్ నుంచి స్వాతంత్రం వచ్చే వరకు మధ్యలో జరిగిన అన్ని ఈవెంట్స్ ఇయర్ వైజ్గా క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో అనేది తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. సో లెట్ us స్టార్ట్. ముందుగా మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 1608లో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి వాణిజ్య కేంద్రాన్ని సూరత్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత 1615లో సర్ థామస్ రో మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుండి బ్రిటిష్ వారికి వ్యాపార హక్కులు అనేది పొందాడనమాట. తర్వాత 1757లో ప్లాజీ యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు నవాబ్ సిరాజ్ ఉద్దౌలాను ఓడించి భారతదేశంలో బ్రిటిష్ రాజకీయ నియంత్రణకు నాంది పలికాయి. తర్వాత 1764లో బక్సార్ యుద్ధం జరిగిందనమాట. మొఘల్ చక్రవర్తి షా ఆలము, ఔద్ నవాబు మరియు బెంగాల్ నవాబు సంయుక్త దళాలను బ్రిటిష్ వారు ఓడించి బెంగాల్పై బ్రిటిష్ నియంత్రణను స్థాపించారనమాట. తర్వాత 1773లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన నియంత్రణ చట్టం అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం కదా, భారతదేశంలో బ్రిటిష్ భూభాగాలపై ఎక్కువ నియంత్రణకు దారితీసింది. తర్వాత 1784లో ఏం జరిగిందంటే పిట్ ఇండియా చట్టం అనేది ఆమోదించబడిందనమాట. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వము మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఇండియాపై ద్వంద్వ నియంత్రణను ఏర్పాటు చేశారనమాట. తర్వాత 1793లో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన బెంగాల్ శాశ్వత పరిష్కారం అనే భూ రెవెన్యూ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టారు. తర్వాత 1829లో గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత 1853లో భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ బొంబాయి నుంచి థానే వరకు మొదట అనేది ప్రారంభం కావడం జరిగిందనమాట. తర్వాత 1857లో భారత తిరుగుబాటు, అదే మొదటి స్వాతంత్ర యుద్ధం అంటాము, సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభం అయ్యింది. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన తిరుగుబాటు అనమాట. తర్వాత 1875లో ఇండియన్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 1876లో వెర్నాకులర్ ప్రెస్ చట్టం అనేది రావడం జరిగింది. తర్వాత 1882లో హంటర్ కమిషన్ వచ్చింది. తర్వాత 1883లో లార్డ్ రిప్పన్ ప్రతిపాదించిన ఇల్బర్ట్ బిల్ అనేది రావడం జరిగింది. 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. మొదటి ఐఎన్సి సమావేశం 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు బొంబాయిలో జరిగింది. తర్వాత 1897లో రామకృష్ణ మిషన్ అనేది స్థాపించడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసింది స్వామి వివేకానంద. మనకి జూలై 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించాడనమాట. అక్టోబర్ 16, 1905లో బెంగాల్ విభజన అనేది జరిగింది. డిసెంబర్ 31, 1906లో ఢాకాలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది స్థాపించడం జరిగింది. తర్వాత 1907లో మనకి ఐఎన్సి యొక్క సూరత్లో విభజన అనేది జరిగిందనమాట. అతివాదులు మితవాదులు వాళ్ళు విడిపోయారు 1907లో సూరత్లో. తర్వాత 11 ఆగస్టు 1908లో ఖుదీరామ్ బోస్ అనే వ్యక్తిని ఉరి తీయడం జరిగింది. తర్వాత 1909లో మింటో మార్లే సంస్కరణలో లేదా ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909 అనేది రావడం జరిగింది. 1910లో ఇండియన్ ప్రెస్ యాక్ట్ అనేది రావడం జరిగింది. 1911లో బెంగాల్ విభజన రద్దు. ఇంతకుముందు అక్టోబర్ 16, 1905లో బెంగాల్ విభజన అనేది జరిగింది కదా, దాన్ని రద్దు చేస్తూ 1911లో బెంగాల్ విభజన రద్దు అనేది రావడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 1916లో బాలగంగాధర్ తిలక్ ద్వారా హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత డిసెంబర్ 1916లో లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు మితవాదులు కలిసిపోయారనమాట. 1917లో చంపారాన్ సత్యాగ్రహం జరిగింది. 1918లో మద్రాస్ లేబర్ యూనియన్ అనేది ఏర్పడింది. 1919లో
మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేవి రావడం జరిగింది. తర్వాత 16 ఫిబ్రవరి 1919లో రౌలత్ చట్టం ఆమోదించబడిందనమాట. సో ఇది ఒక నల్ల చట్టం అని కూడా గాంధీ గారు విమర్శించడం జరిగింది. తర్వాత 13 ఏప్రిల్ 1919లో జలియన్ వాలా బాగ్ మారణ హోమం అనేది జరిగింది. తర్వాత 1920 నుంచి 22 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 5 ఫిబ్రవరి 1922లో చౌరీ చౌరా ఉద్యమం అనేది జరిగింది. 5 ఫిబ్రవరి 1922లో చౌరీ చౌరా ఘటన అనేది జరిగిందనమాట. సో దానివల్ల గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. తర్వాత 1922 చివరిలో 1923 ప్రారంభంలో స్వరాజ్య పార్టీ అనేది ఆవిర్భవించింది. 1925లో కాకోరి కుట్ర కేసు, సో కాకోరి కుట్ర అనేది జరిగిందనమాట. సో ఇదొక ఇన్సిడెంట్. 1927లో సైమన్ కమిషన్ స్థాపన జరిగింది. 1928లో భగత్ సింగ్ చేత శాండర్స్ హత్య గావించబడ్డాడు. 1928లోనే మనకి నెహ్రూ రిపోర్ట్ అనేది కూడా రావడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 3, 1928న సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం జరిగింది. డిసెంబర్ 1929లో లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటన అనేది చేయడం జరిగిందనమాట. 8 ఏప్రిల్ 1929లో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబులు దాడి చేశారు. 18 ఏప్రిల్ 1930న చిట్టగాంగ్ ఆయుధశాలపై దాడి అనేది జరిగింది. 12 మార్చ్ 1930లో దండి యాత్ర గాంధీ గారు చేయడం జరిగిందనమాట. 6 ఏప్రిల్ 1930న దండి మార్చ్ అనేది ముగిసింది. 12 మార్చ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ 6వ తేదీ 1930లో అంతవరకు కంప్లీట్ అయిందనమాట. తర్వాత 30 నవంబర్ 1930న 1వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనమాట లండన్లో. 5 మార్చ్ 1931లో గాంధీకి ఇర్విన్కి ఒప్పందం అనేది జరిగింది. తర్వాత 7 సెప్టెంబర్ 1931న 2వ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగిందనమాట. 3 రౌండ్ టేబుల్స్కి సమావేశాలకు హాజరైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. 1932లో పూనా చట్టం చేయబడింది. తర్వాత 3వ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. తర్వాత 1935లో భారత ప్రభుత్వ చట్టం అనేది చేయడం జరిగిందనమాట. సో మన రాజ్యాంగంలో చాలా వరకు ఈ భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నవి ఉన్నాయి. జూన్ 22, 1939న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏర్పడిందనమాట. 18 నుంచి 22 ఆగస్టు 1940 ఆ టైంలో వచ్చేసి లార్డ్ లిండింగ్తో ద్వారా ఆగస్ట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందనమాట. సో ఇందులోనే మనకి గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 1942లో జరిగిన సంఘటనలు ఏంటంటే క్రిప్స్ మిషన్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ స్థాపన అనేది జరిగింది. తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు సెప్టెంబర్ 1వ తేదీ సుభాష్ చంద్రబోస్ గారు చేయడం జరిగిందనమాట. 1945లో వేవెల్ ప్రణాళిక ప్రకటించబడింది. సో 1945లోనే సిమ్లా సమావేశం కూడా జరిగిందనమాట. తర్వాత 1946లో క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరిగింది. తర్వాత జూన్ 1947లో మౌంట్ బాటన్ ప్రణాళిక. తర్వాత 1947లో మనకి స్వాతంత్ర చట్టం చేయబడింది అనమాట 1947లో. తర్వాత 14 ఆగస్టు 1947లో భారతదేశం మరియు పాకిస్తాన్ అనేది విభజన జరిగింది. 15 ఆగస్టు 1947లో భారతదేశం వలస పాలన నుండి విముక్తి పొందిందనమాట. సో ఇన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. మనం ఈరోజు స్వాతంత్రంగా మనం జీవిస్తున్నామంటే మన దేశంలో ఏ బాధ లేకుండా, అదేవిధంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా జీవిస్తున్నామంటే ఇంత కష్టం అనేది ఉంది, ఇంతమంది త్యాగ ఫలాలు ఉన్నాయి కాబట్టి. సో మన దేశాన్ని మనం ఎప్పుడు ప్రేమిస్తూ ఉందాం. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.